అంటే ఇప్పుడు ఏదైనా ఒక ప్లాట్కు తీసుకున్నాం అనుకోండి, పూర్వీకుల దగ్గర నుంచి అనువంశికంగా సంక్రమిస్తున్నటువంటి ఆ ఫ్లాట్ అనుకోండి, దానికి ఏ డాక్యుమెంట్స్ మనం చూడాలి? అంటే దాంట్లో ఎవరెవరు సైన్ చేస్తే ఆ ప్లాట్ కొనేవారి సొంతం అవుతుంది అంటే ఏం చెప్తారు? వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి అగెనెస్ట్గా ఏదైనా కేసు వేయకపోతే హ్యాపీగా అమ్ముకోవచ్చు, హ్యాపీగా ఆ పర్సన్కే చెందుతుంది. ఎవరైతే ఇంటి వారసులు ఉన్నారు. లేదు అందులో 3-4 మెంబర్స్ ఎక్కడో ఉండి వాళ్ళ మీరు రేషన్ కార్డులో చూస్తే తెలిసిపోతుంది, లేదా లింక్ డాక్యుమెంట్లో చూసినా తెలిసిపోతుంది. అంటే అప్పుడు రేషన్ కార్డు లేదు కదా, అందులో డాక్యుమెంట్ ఎవరు ఎంతమంది అబ్బాయిలు ఉన్నారో తెలిసిపోతుంది. సో అందులో లేకపోయినా కేసెస్ అనేది ఫైల్ చేసి ఉంటారు, ఇది నా ప్రాపర్టీని. అట్లీస్ట్ 12 ఇయర్స్ వరకు ఎవరు రాకపోతే ఆ ప్రాపర్టీ ఆ పర్సన్ అవుతుంది. ఇప్పుడు ఇంటిలో పెద్ద కొడుకు ఉన్నాడు అనుకోండి, చిన్న కొడుకు ఎక్కడో ఉన్నాడు, ఈ పెద్ద కొడుకు మీద రాసిండ్రు, ఆ 12 ఇయర్స్ వరకు ఎవరు అబ్జెక్షన్ చెప్పకపోతే పెద్ద కొడుకే చెందుతుంది. సో అంతలోపు ఎవరైనా వచ్చి కేసులు వేసిన వాళ్ళు ఉంటే మీరు వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు, క్లియర్గా ఉంటుంది. రీసెంట్గా ఒక కస్టమర్ ఒక చోట ఒక ప్రదేశంలో ఒక ప్లాట్ కొన్నాడు. అయితే ఆ ప్లాట్ అమ్మిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకి అది అనువంశికంగా వాళ్ళ పూర్వీకుల దగ్గర నుంచి సంక్రమించినటువంటి ఒక భూమి అది. అయితే అది ఒక కస్టమర్ కొన్నాడు. అయితే ఎవరైతే అమ్మారో వాళ్ళ మనవడు వాళ్ళ కొడుకు దాంట్లో సైన్ చేయాలి. ఆధార్ కార్డులో రేషన్ కార్డులో వాళ్ళ ఫోటోలు వాళ్ళ పేర్లు లేవు. మరి ఈయనేమో అసలు కొన్న కస్టమర్ ఏమో ఇతనే ఆ ప్లాట్కి యజమానేమో, ఇతను సంతకం పెడితే సరిపోద్దేమో అని భావించి పాపం అతను మోసపోయి ఇప్పుడు వాపోతున్న పరిస్థితి ఉంది. సో అది ఎలా గ్రహించుకోగలగాలి? అంటే తీసుకునే ముందు ల్యాండ్ విషయంలో జరుగుతాయి ఇలాంటివి, మేజర్గా ల్యాండ్ విషయంలో జరుగుతాయి, ప్లాట్ విషయంలో జరగదు. ఎందుకంటే ఎల్పి నెంబర్ ఇచ్చేటప్పుడు రెరా నెంబర్ ఇచ్చేటప్పుడు అన్ని చెక్ చేసుకొని ఇస్తారు. దానికి పర్టికులర్ ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. సో కొనే వాళ్ళు కానీ ఓ లాయర్స్ 3-4 మెంబర్స్ అడ్వకేట్స్ ఉంటారు, హైకోర్టు అడ్వకేట్స్, ఇవన్నీ ఫర్దర్ చూసుకొని ఈ వెంచర్లో 99% 100% చెప్పట్లేదు, 99% జరగవు. ఏదో చిన్న జరిగితే జరగవచ్చు, స్కోప్ లేదు. ఒకవేళ అసలు అది కూడా జరగకుండా మనం నివారణ చర్యలు తీసుకోవాలంటే మనం ఏమేం చూస్తే బెటరు? ఏ డాక్యుమెంట్స్ మనం ప్రాపర్గా పక్కాగా చూడాలి, పాటించాలి అంటే ఏం చెప్తారు? 30 ఇయర్స్ లింక్ డాక్యుమెంట్తో పాటు పహానీలు అన్ని చెక్ చేసుకోవాలి. 50 ఇయర్స్ పహానీస్ అన్ని ఉంటాయి కదా, ఆ పహానీలో క్లియర్ వంశపారంపర్యంగా వచ్చిందా లేకపోతే ఎవరైనా నమ్మితే వచ్చిందా. సో ఆ పహానీలో తెలిసిపోతుంది వాళ్ళు ఎంత అందమందమ్ములు. ట్రీ ఉంటుంది కదా, ఫ్యామిలీ ట్రీ హిస్టరీ అంతా ఆ పహానీలో తెలిసిపోతుంది. అందులో తెలుసుకుంటే సరిపోతుంది. తెలంగాణలో రీజనల్ రింగ్ రోడ్ వచ్చింది. అది ఏ ప్రాంతాలను కనెక్ట్ చేస్తూ ఉంది? ఆ కనెక్ట్ చేసేటువంటి ప్రాంతాల్లో ఇప్పుడు మార్కెట్ వాల్యూ ఎలా ఉంది? ఏ ప్రాంతంలో ఇప్పుడు అసలు మార్కెట్ వాల్యూ ఎక్కువగా ఉంది? ఏ ప్రాంతంలో మనం ఇన్వెస్ట్ చేస్తే మన ఇన్వెస్ట్మెంట్ ఎంతకాలంలో డబుల్ అవుతుంది అంటే ఏం చెప్తారు? ప్రజెంట్ రెండు పార్ట్లుగా డివైడ్ చేశారు రీజనల్ రింగ్ రోడ్. సౌత్ ఒకటి, నార్త్ ఒకటి. సో నార్త్ పార్ట్ ఆల్మోస్ట్ ల్యాండ్ పుల్లింగ్ అయిపోతుంది, సర్వే అంతా కంప్లీట్ అయిపోయింది. ఎక్కడెక్కడ కనెక్ట్ చేస్తుంది అది? ఇప్పుడు మనకు బాంబే హైవే తీసుకోండి, బాంబే హైవే సంగారెడ్డి నుంచి మన వరంగల్ హైవే నుంచి విజయవాడ హైవే చోటుపల్లి దగ్గర కనెక్ట్ అవుతుంది. ఇదంతా నార్త్ పార్ట్. సౌత్ పార్ట్ వచ్చి చోటుపల్లి టు ఆమన్గల్ టు షాద్ నగర్ నుంచి మళ్ళీ టు బాంబే హైవే కనెక్ట్ అవుతుంది. సో ఫస్ట్ నార్త్ పార్ట్ డెవలప్ అయిన తర్వాత అదంతా రీజనల్ రింగ్ రోడ్ కంప్లీట్ అయిన తర్వాత సౌత్ పార్ట్కి వస్తారు. రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ సౌత్ పార్ట్కి కూడా ఓకే చెప్పేసింది. సో అది కూడా సర్వే జరుగుతుంది. సో నార్త్ పార్ట్ లో ప్రజెంట్ ఇమ్మీడియట్ గా 2 ప్లేసెస్ లో వర్క్ స్టార్ట్ అవుతుంది. బాంబే హైవే కూడా స్టార్ట్ అవుతాయి, చోటుపల్లి దగ్గర కూడా స్టార్ట్ అవుతుంది, చోటుపల్లి దాటిన తర్వాత. సో ఈ 2 హైవేలు ఇమ్మీడియట్ గా రైజ్ అయ్యే హైవేలు కాబట్టి ఇక్కడ తీసుకుంటే రీజనల్ రింగ్ రోడ్ బేసిస్ మీద చెప్తున్నా, ఈ ఏరియాలో తీసుకుంటే మాత్రం మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఓకే. రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వ్యక్తి కాబట్టి మహబూబ్ నగర్ జిల్లా వైపే రియల్ ఎస్టేట్ రంగాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉంది అంటూ కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఏంటి నిజంగా మహబూబ్ నగర్ వైపే రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి జరిగే పరిస్థితులు ఉన్నాయా, లేదంటే అసలు ఓవరాల్గా అభివృద్ధి జరుగుతుందా? ప్రస్తుతం ఏ పరిస్థితులు ఉన్నాయి? 90% ఓవరాల్గా జరుగుతుందండి. ఎవరికైనా ఎంతో కొంత ప్రాంత అభిమానము ఆప్యాయతన కొంచెం ఉంటుంది. సో నేను అనుకోవడము శ్రీశైలం హైవే కొంతవరకు డెవలప్ అవుతుంది ఒక సీఎం రేవంత్ రెడ్డి వల్ల. నేను కూడా సీఎంని అన్నట్టు వాళ్ళ ప్రాంతానికి ఏదో అట్లీస్ట్ ఎంతో కొంత ఎక్కువ చేయాలి కాబట్టి ఆ ఏరియా కొంత స్పీడ్ అవుతుంది వరకు.
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత శ్రీశైలం హైవే వైపే ఎక్కువగా రియల్ ఎస్టేట్ డెవలప్ అయిందని మనం భావించవచ్చు. అయితే డెవలప్ అయ్యిందని భావించలేము, డెవలప్ అవుతుందని భావించవచ్చు. ఓకే, అంటే డెవలప్ కాబోతుంది. అవునండి. ఇప్పుడు ఎలా ఉంది అక్కడ మార్కెట్ వాల్యూ? శ్రీశైలం వెల్ అండ్ గుడ్. ఇప్పుడు ఏంటంటే అప్ టు కడతాల్ ఆమన్గల్ వరకు సూపర్గా ఉంది. నెక్స్ట్ ఈ గవర్నమెంట్ వచ్చాక, రేవంత్ రెడ్డి గారు వచ్చాక కల్వకుర్తి వరకు మంచిగా ఉంది. ఓకే, తూర్పు వైపు మీకు అప్ టు చుట్టాల వరకు పెట్టుకున్న ప్రాబ్లం లేదు. చోటుప్పల వరకు ది బెస్ట్, అసలు బ్యూటిఫుల్. చోటుప్పల వరకు అసలు మీకు డోకా లేదు. చిట్యాల వరకు ఇంకా ఈ హైవేకి మర్చిపోండి, డెవలప్ అవుతుంది, 100% డెవలప్ అవుతుంది. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలకి మెయిన్ కనెక్టివిటీ విజయవాడ హైవే. గంటకి 10,000 నుంచి 11 వెహికల్ ట్రావెల్ అవుతాయి ఈ విజయవాడ హైవేలో. సో ఇప్పుడు 6 లైన్ వర్క్ నడుస్తుంది. నెక్స్ట్ విజయవాడ నుంచి చెన్నైకి ఆల్రెడీ 6 లైన్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఈ 160-180 కిలోమీటర్స్ గాన కంప్లీట్ చేసినట్టయితే ఇంకా చాలా బాగా డెవలప్ అవుతుంది. హైదరాబాద్లో హై రైజ్ అపార్ట్మెంట్స్కి పర్మిషన్ ఉన్న ఏరియాస్ ఏంటి, పర్మిషన్ లేని ఏరియాస్ ఏంటి? ఎందుకంటే ఈ కొన్ని ఏరియాల్లో పర్మిషన్ లేకపోయినప్పటికీ పర్మిషన్ ఇచ్చారు, మాకు వచ్చింది అంటూ కూడా కొంతమంది కొన్ని ప్లాట్లు వేయబోతున్నారు, డెవలప్మెంట్ చేయబోతున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో హై రైజ్ అపార్ట్మెంట్స్కి ఎక్కడెక్కడ పర్మిషన్ ఉంది, ఎక్కడెక్కడ లేదు అంటే ఏం చెప్తారు? హై రైజ్ అపార్ట్మెంట్కి క్లియర్గా మాస్టర్ ప్లాన్లో ఉంటుంది. మనం ఏదైతే మాస్టర్ ప్లాన్ తీసుకుంటాం 2031 దాంట్లో మనం జోన్ల వైజ్ డివైడ్ అయి ఉంటుంది. R1, R2, R3, R4, కమర్షియల్ జోన్, రెసిడెన్షియల్ జోన్ అన్ని క్లియర్ ఉంటాయి. కన్జర్వేషన్ జోన్, ఇవన్నీ ఒక 45 జోన్లు ఉంటాయి. ఇది పెద్ద టాపిక్ ఇది. ఈ 45 జోన్లలో ఎక్కడ ఎక్కడ హై రైజ్ బిల్డింగ్ కట్టుకోవచ్చని అందులో క్లియర్గా ఉంటుంది. సో అది చూసుకోవాలి. ఇక్కడే చూస్తున్నారు అందరూ, ఈ వెస్ట్ వైపే హై రైజ్ బిల్డింగ్స్ వచ్చినాయి అనుకుంటారు. రీసెంట్గా మనం చూసాము వనస్థలీపురంలో 25 ఫ్లోర్ల బిల్డింగ్ కడుతున్నారు. దాని పక్కన చింతలకుంటలో 40 ఫ్లోర్లకు అప్లై చేశారు. సో హై రైజ్ బిల్డింగ్స్ అనేది నలువైపులో వస్తాయి హైదరాబాద్ కి. కాకపోతే కొన్ని ఏరియాల్లో ఏదో పర్మిషన్ లేదని విన్నాం. అదే కొన్ని ఏరియాలు, ఈ ఏరియాలో కన్జర్వేషన్ జోన్ కొన్ని జోన్లు కన్వర్ట్ అవ్వడం కానీ, ఇంతకు ముందు కొన్ని జోన్లు ఉండింటాయి. ఆల్రెడీ హౌసెస్ కట్టుకున్న వాళ్ళు కొన్ని ఏరియాలు ఉండింటారు కదా, అందులో కన్జర్వేషన్, బయో కన్జర్వేషన్ అట్లాంటి కొన్ని జోన్లలో కట్టుకున్నారు. ఆ ఏరియాలో హై రైజ్కి పర్మిషన్ ఉండదు. అసలు ఈ 111 జీవో ఏంటి? దీనివల్ల చాలామంది కన్ఫ్యూజన్ అవుతూ ఉన్నారు. అసలు ఈ 111 జీవో ఉంది, ఇంకా ఎత్తేలేదని కొంతమంది, లేదు 111 జీవో ఎత్తేసారు అంటూ మరికొంతమంది. అసలు ఈ 111 జీవో ఉన్న ప్రదేశాల్లో తీసుకోవడం మంచిదా కాదా అంటే ఏం చెప్తారు? 111 జీవో అంటే ఎన్టీ రామారావు గవర్నమెంట్ ఉన్నప్పుడు హైదరాబాదు డ్రింకింగ్ వాటర్ కి 2 నదులు ఉండే, మేజర్ నదులు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్. ఆ హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ఆ నదులు పొల్యూషన్ అవ్వద్దని చెప్పి ఆ 111 జీవో పర్మిషన్ ఇచ్చారు. ఎందుకంటే జీవో పాస్ చేశారు. ఎందుకంటే G+1 కంటే పర్మిషన్ ఎక్కువ ఉండొద్దు. ఆ G+1 హై రైజ్ బిల్డింగ్స్ వస్తే మీరు అన్నట్టు మొత్తం పొల్యూట్ అయిపోతాయి. ఆ చెరువులోకి వాటర్ వెళ్ళిపోతాయి, డ్రైనేజ్ కింద ఉన్న వాళ్ళు ఎట్లా తాగాలి డ్రింకింగ్ వాటర్. సో ఇలాంటి పొల్యూషన్ అవ్వద్దని చెప్పి 1991లో మన ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్ జియో అనేది పాస్ చేసింది. సో అందువల్ల ఆ ఏరియా ఇప్పుడు శంషాబాదు, గోల్కొండ, పెద్ద గోల్కొండ, అక్కడ నుంచి మీకు చేవెళ్ళే వరకు ఆ సరౌండింగ్ మొత్తం అసలు లేదు. 111 జీవో ఎత్తేస్తారు అని నేను అనుకోవడం లేదు. అది సుప్రీంకోర్టులో ఉంది. సో ఇమీడియట్ గా ఎవరైనా చెప్పి 111 జీవో ఎత్తేస్తారు, మీరు ప్లాట్ కొనుక్కోండి అంటే మీరు అప్రమత్తంగా ఉండండి. నా సజెషన్, నా పర్సనల్ గా మీరు తీసుకోకపోవడమే మంచిది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 111 జీవో ఎన్ని గ్రామాల్లో ఉంది అమల్లో? దాదాపు 100కు పైగా గ్రామాల్లో ఈ 111 జీవో అమల్లో ఉంది. మనం బెంగళూరు హైవే లెఫ్ట్ రైట్ తీసుకుంటే లెఫ్ట్ కు పెద్ద గోల్కొండ కొంత పాటు, అదే విధంగా పాలమాకుల ఈ రైట్ సైడ్ లో తీసుకుంటే మనకు నార్సింగ్ బయట సైడ్ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఆ ఏరియాలో, రాజేంద్ర నగర్ లో కొంత పాటు, ఆ చేవెళ్ళే ఆ సరౌండింగ్ లో కొంత పాటు ఉంది. కాబట్టి ఈ గ్రామాల్లో ఎఫెక్ట్ ఉంది. సో ఆ గ్రామంలో తీసుకోకపోవడం మంచిది. ఓకే, అసలు 111 జీవో అమల్లో ఉన్న చోట్ల మాత్రం ఈ ల్యాండ్ డెవలప్మెంట్కి అసలు పర్మిషన్ అయితే ఉండదు. ల్యాండ్ డెవలప్మెంట్ ఉండదు. కానీ కొంతమంది సృష్టిస్తున్నారు, ఇక్కడ 111 జీవో లేదు అనే మోసాలకు పాల్పడుతున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు చూసాము. ఎలా మోసాలకు పాల్పడుతున్నారు అంటే 111 జీవో ఉన్న చోట ఎలా మోసం చేయగలుగుతున్నారు? మోసం చేయగలుగుతున్నారు అంటే డాక్యుమెంట్ ఉంటుంది, రిజిస్టర్డ్ డాక్యుమెంట్. సో అది జీపీ గ్రామ పంచాయతీ లేఅవుట్ చేసి అమ్మి ఉంటారు. సో అందుకోసమే 2018 నుంచి తెలంగాణ గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2018 నుంచి కంప్లీట్ ఇది వ్యానిష్ చేసింది. గ్రామ పంచాయతీ లేఅవుట్ లేదు, ఓన్లీ
మున్సిపల్ పర్మిషన్ ఉండాలి, డిటిసిపి, హెచ్ఎండిఏ పర్మిషన్. సో ఇవి మాత్రమే తీసుకొచ్చారు కాబట్టి అప్పుడున్న గ్రామ పంచాయతీలో కొంతమంది వేసి ఉంటారు కదా, సో సెకండ్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అవుతుంది కాబట్టి ఇక్కడ మీరు హ్యాపీగా 10 ఫ్లోర్లు కట్టుకోవచ్చు అని చెప్తారు. సో అలా మోసపోద్దండి. కంప్లీట్గా గూగుల్లోకి వెళ్తే 2031 మాస్టర్ ప్లాన్ దొరుకుతుంది. 111 జీవోలో క్లియర్ రెడ్ మార్క్ చేసి ఉంటుంది. ఆ ఏరియా విలేజ్ నేమ్తో సహా ఉంటుంది, సర్వే నెంబర్తో సహా ఉంటుంది. అక్కడ తీసుకోకపోవడం మంచిది. ఓకే. అగ్రికల్చర్ ల్యాండ్స్ని కొంతమంది డెవలప్మెంట్ ల్యాండ్స్గా కన్వర్ట్ చేస్తున్నారు. అది కొంతమంది చూపించగలుగుతున్నారు, కొంతమంది చూపించలేకపోతున్నారు. అసలు కన్వర్ట్ చేశారో లేదో ఎలా తెలుసుకోగలం? మీకు వెబ్సైట్లో వెళ్తే క్లియర్ తెలిసిపోతుంది. ఎందుకంటే సపోజ్ మీరు కొనే ముందు కన్వర్ట్ చేసిన ఇదే లింక్ డాక్యుమెంట్లో ఫస్ట్ కాపీ నాల్ ఆర్డర్ ఉంటుంది. నాల్ ఆర్డర్ నాన్ అగ్రికల్చర్ కన్వర్షన్ ఉంటుంది కదా, నాల్ ఆర్డర్ ఫస్ట్ కాపీ అది ఉంటుంది. అందులో ఎన్ని ఎకరాలు ఏ సర్వే నెంబర్లో కన్వర్ట్ చేశారనేది క్లియర్గా తెలుసుకోవచ్చు మనం. అందులో చూసి సరిపోతుంది. ఓకే తిమ్మారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.